నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మనం నమస్తే తెలంగాణ వార్త నుంచి మొదలు పెడదాం. ఉప్పల్ వార్త. వీధుల్లో బావు గుడ్లపోచంపల్లి మున్సిపాలిటీ రోడ్లపై సంచరిస్తున్న వీధి కుక్కలు. ఇక్కడ కూడా ఆఖరికి గుండ్లపోచంపల్లిలో కూడా కుక్కలు సంచరిస్తున్నట్టు ఇక్కడ పెద్ద వార్త వచ్చింది. కుక్కల దాడులు చేసి మనిషి ప్రాణాలు హరించిన, గాయపరిచిన అధికారుల్లో చలనం లేకపోవడం సంకటంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జవహర్ కూడా ఇచ్చారు, జవహర్ గురించి రాశారు. మొన్న జవహర్ నగర్లో పసిడి బిడ్డపై 15 కుక్కలు దాడి చంపిన ఘటన మరొక ముందే గుండ్లపోచంపల్లి 4 ఏళ్ల చిన్నారిపై ఏకంగా 5 వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో ప్రజలు భయాంభ్రాంతులకు గురవుతున్నారు. చూడండి, మొన్న మన జవహర్ నగర్నే ఆదర్శంగా తీసుకున్న విషయం ఇది. దౌర్భాగ్య పరిస్థితి మనకి ఇక్కడ గుండ్లపోచంపల్లి వారు క్లియర్గా తెలియపరుస్తున్నారు. అంటే మొన్న జరిగిన సంఘటన జవహర్ నగర్లో ఏదైతే ఉందో దాని అనుగుణంగా తీసుకొని ఇక్కడ గుండ్లపోచంపల్లిలో కూడా జరిగిందని క్లియర్గా ఇక్కడ విశేషం తెలియపరుస్తున్నారు. ఇక్కడ 15 కుక్కలు దాడి చంపిన ఘటన మరొక ముందుకే గుండ్లపోచంపల్లిలో 4 ఏళ్ల చిన్నారిపై ఏకంగా 5 వీధి కుక్కలంట. 5 వీధి కుక్కలు ఈ యొక్క చిన్న బిడ్డపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఇక్కడ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ ప్రెస్టేజ్ గ్రీన్ వెంచర్లో జరుగుతున్న నిర్మాణంలో పని చేయడానికి వచ్చిన కూలీలు అక్కడనే గుడిసె వేసుకొని ఉంటున్నారు. అందులో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన ఓ కుటుంబంలోని 4 ఏళ్ల చిన్నారుడి గగన్ గుడిసెల ముందు బుధవారం ఆడుకుంటుండగా కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి ముఖానికి, మెడకు తీవ్ర గాయపరచడంతో అతని నగరంలోని ఉస్మానియా దవాఖానాకు తరలించి చికిత్స చేస్తున్నారు. చూడండి ఎంత ఘోరము. ఈ కుక్కల వల్ల చాలామంది భయాందోళన చెందే విషయం. అంటే అడవిలోకి వెళ్తే సింహాలు వచ్చి కరుస్తాయనే భయాందోళన పోయి ఇక్కడ కుక్కలు ఒక గ్రామ సింహాల లెక్క వెంటాడి చిన్న పిల్లల్ని అదునుగా కొరకడము, ప్లస్ కాట్లు పెట్టడము, చంపేయడము మరి ఘోరంగా ఇక్కడ మనకి కనబడుతుంది. 4 నెలల క్రితం మేడ్చల్ మండలంలో ఎల్లంపేట గ్రామంలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపరిచిన సంఘటన అప్పట్లో అందరినీ కలవరపరిచింది. పట్టణాలు, గ్రామాలు అని తేడా లేకుండా మేడ్చల్ గుండ్లపోచంపల్లి మున్సిపల్లోని గ్రామాలు, కాలనీల్లో ఎక్కడ చూసినా వీధి కుక్కలు బెడద విపరీతంగా పెరిగింది. రోడ్లపై గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయాంభ్రాంతులకు గురి చేస్తున్న మహిళలు, చిన్నారులపై దాడులు చేస్తున్న, చేతిలో కర్ర లేనిదే మార్నింగ్ వాకింగ్కు వెళ్ళలేని పరిస్థితి నెలకొన్నది. కుక్కల బెడద నివారించాలని గ్రామ, మండల, మున్సిపాలిటీ వారీగా అధికారులను ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని, సంఘటన జరిగిన సమయంలో హడావిడిగా చేయడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలు లేవు అని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వీధి కుక్కల నివారణ చర్యలు చేపట్టాలని, చిన్నారుల ప్రాణాలకు హాని కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. చూడండి ఇక్కడ వీధి కుక్కల స్వయ విహారం. ఇక్కడ చూడండి మన చిత్రంలో 1, 2, 3, 4, 5 కుక్కలు ఇటు నుంచి అటు వెళ్ళాలంటే భయాందోళన చెందుతున్న ప్రజలు. చూడండి మరి కుక్కలు చూడండి ఒక సింహం కంటే ఘోరంగా ఉన్నాయి. ఒక్కొక్కటి ఇంత హైట్ ఉన్నాయి. మరి అవి చూస్తే భయాందోళన చెందుతారు. అక్కడ చిన్నారులు వెళ్ళాలనుకున్నా అక్కడ ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా వెళ్ళాలని కూడా భయాందోళన చెందుతున్నారు. మొన్నటికి మొన్న అక్కడ వృద్ధురాలని ముఖమంతా కొరికేసింది. అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నారంటే కుక్కల నివారణకు చర్యలు ఏం చర్యలు తీసుకున్నారయ్యా మీరు? చూడండి ఇక్కడ చూద్దాం. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో కుక్కల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. బుధవారం, గురువారాల్లో బ్లూ క్రాస్ సంస్థ సిబ్బందిని పిలిపించి మున్సిపాలిటీలో కుక్కలను పట్టించాం. మరో 2-3 రోజుల్లో వీధి కుక్కలు ఉన్నా కుక్కలకు పట్టించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అప్పటి వరకు ప్రజలు సహకరించాలి. ఏమంటున్నావయ్యా నువ్వు? శ్రీహరి, గుండ్లపోచంపల్లి మున్సిపల్. శ్రీహరి గారు, కుక్కలు వచ్చి పిల్లలను చంపిన తర్వాత మీకు మేల్కో రావడం జరుగుతుందా? అంటే అప్పటి వరకు మీకు పట్టించుకున్న దాఖలు లేదా? బాధ్యత లేదా? మీకు జీతాలు ఇచ్చేది వేలు జీతాలు ఇచ్చేది ఇదేనా?
అని ప్రజలు వాపోతున్నారు. ఇక్కడ ప్రజలు ఏమంటున్నారంటే అప్రమత్తంగా ఉండాలి, వీధి కుక్కల నివారణకు చర్యలు తీసుకున్న వాటి బెడద పెరిగిపోతున్నది. సంవత్సర కాలం నుంచి కుక్కలను పట్టించిన వెంటనే ఉన్న కుక్కలకు తోడుగా కొత్త కుక్కలు వచ్చి చేరుతున్నాయి. నేడు కౌన్సిల్ సమావేశంలో ఏర్పాటు చేసిన కుక్కల పూర్తి నివారణ చర్యలు తీసుకునేందుకు నిర్ణయం చేయనున్నాం. వానాకాలంలో కుక్కల దాడులు చేసే అవకాశం అధికంగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిన్నారులు ఒంటరిగా వదలకుండా చూడాలి అని ఒక సదరు మహిళ ఇక్కడ మనకు తెలియపరిచారు. లక్ష్మీ నరసింహారెడ్డి గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్. ఇక్కడ అదేవిధంగా అందులోనే కుక్కల స్వైర విహారంతో జనం బెంబేలు, వరుసగా పిల్లలు వృద్ధులపై దాడులు, దవాఖానాల పాలవుతున్న జనాలు, ప్రాణాలు పోతున్నా పట్టించుకొని అధికారులు. ఇక్కడ చూడండి, దవాఖానాకు వెళ్ళారు కుక్కలు కరిచిన తర్వాత. అప్పట్లో మనం చాలామంది ఏం చేస్తుండే, ఎక్కడ ఏ కుక్క కరిచినా నారాయణగూడకి వెళ్తుండే. ఇక్కడ మళ్ళీ వీళ్ళు చూడండి, కుక్కలు కరిచిన బాలుడి వైద్యానికి ఆర్థిక సాయం చేశారనమాట. ఎవరు? మన సీన్ రెడ్డి అంటారు. ఈయనని గుండ్లపోచంపల్లిలో ఉంటాడు. ఈయన మన మల్లారెడ్డి బావుమరిది. బాలుడి కుటుంబానికి పరిశ్రమించి ఆర్థిక సాయం అందజేస్తున్న గుండ్లపోచంపల్లి చైర్పర్సన్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్ శ్రీహరి. చూడండి ఏమంటున్నాడంటే, గుండ్లపోచంపల్లి మున్సిపల్లో కుక్కల దాడి గాయపడి ఉస్మానియా దవాఖానాకి చికిత్స పొందుతున్న బాబు గగన్ను పలువురు పరామర్శించి అతని చికిత్సకు ఆర్థిక సాయం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్ శ్రీహరిల 15,000, మున్సిపల్ కౌన్సిలర్ మల్లికార్జున ముదిరాజ్, బీజేపీ మేడ్చల్ అసెంబ్లీ కన్వీనర్ మోహన్ రెడ్డి 5,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఇతనే శ్రీనివాస్ రెడ్డి అంటే మరి ఏం చేస్తున్నారయ్యా మీరు అధికారులు, మీరు ఏం చేస్తున్నారని ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చూడండి ప్రజలారా, ఇప్పటికైనా మీరు మేలుకోకపోతే కుక్కల దాడితో మీ చిన్న పిల్లలు మీకు కాకుండా పోతారని ఇక్కడ ప్రజా సంఘాలు, ప్రజలు మరియు ఇక్కడ రాజకీయ నాయకులు అసలు ఏం పట్టించుకుంటలేరు. వాళ్ళు పట్టించుకొని వారి అధికారులకి చేరవేస్తే కనీసం ఆ బాలునికి ఆ గాయాలు కాకపోతుండే అని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. బడ్జెట్లో మత్స్యకారులకు కేటాయింపులు లేవి. రామంతపూర్ రాష్ట్ర బడ్జెట్లో మత్స్యకారులకు కేటాయింపులు లేకపోవడం బాధాకరమని తెలంగాణ బీజేపీ ఫిషర్మెన్ సెల్ కన్వీనర్ కప్పర్తి మోహనకృష్ణ విమర్శించారు. గురువారం రామంతపూర్లో ఆయన మాట్లాడుతూ మార్కెటింగ్ చేయుటకు ఎలాంటి ప్రణాళికలు ప్రకటించినందుకు ఆయన తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. అటు కేంద్ర ప్రభుత్వం మత్స్య సంపద యోజన ద్వారా మాత్రమే మత్స్యకారుల సంక్షేమాన్ని కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మత్స్యకారులను గుర్తించాలని తెలియపరుస్తున్నారు. చూడండి, ఇక్కడ మత్స్యకారులను గుర్తించాలి అని, ఎందుకంటే వర్షాకాలం వచ్చింది, చేపల వేటకు మత్స్యకారులు వెళ్తారు. వాళ్ళని గుర్తించి వాళ్ళకి బడ్జెట్లో ఎటువంటిదైనా కేటాయిస్తే చాలా బాగుంటుందని ఇక్కడ రాష్ట్ర బడ్జెట్లో ఇక్కడ కేటాయింపులకు లేకపోవడం బాధాకరమని తెలంగాణ బీజేపీ ఫిషర్మెన్ సెల్ కన్వీనర్ తెలియపరిచారు. అంటే బడ్జెట్లో మత్స్యకారులకు ఏం పాపం చేశారు? గొర్రెల పంపిణీకి మరియు ఇంకా వేరే చేతి వృత్తి పనులకు అవి వాళ్ళు బడ్జెట్ కేటాయిస్తారు, కానీ మత్స్యకారులు ఏం పాపం చేశారని చెప్పేసి ఇక్కడ మన కన్వీనర్ ఇక్కడ వాపోతున్నారు. నేడు గంగమ్మ కళ్యాణం. రామంతపూర్ చిన్న చెరువులో వెలిసిన గంగా భవాని ఆలయంలో శుక్రవారం గంగా భవాని అమ్మవారి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు సత్తయ్య, గంగపుత్ర సంఘ అధ్యక్షులు మల్లయ్య తెలిపారు. ఇక్కడ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, బండారి లక్ష్మారెడ్డి తదితరులు హాజరవుతారని, అనంతరం అన్నదానం ఏర్పాటు చేస్తారని వారు తెలిపారు. ఇంకో వార్త, ఫిర్యాదుగూడలో మేయర్పై 9 అవిశ్వాసం. ఇదేంది, మళ్ళీ ఇంకో అవిశ్వాసం అంట. ఫిర్యాదుగూడలో కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకటరెడ్డిపై ఇటీవల స్థానిక డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కలెక్టర్ గౌతమ్కు ఈ నెల 18న నోటీసులు అందజేసిన దరిమిల ఆగస్టు 9న తేదీ అవిశ్వాస తీర్మానం నిర్వహించాలని
అధికారులు కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ప్రెసిడెంట్ అధికారించే మేయర్ పదవిపై సమావేశం జరుగుతుందని అధికారులు వెల్లడించారు. దుప్పట్లు పంపిణీ. తెలంగాణ ఉద్యమకారులు ఆధ్వర్యంలో నాచారంలోని అంబేద్కర్ నగర్ విగ్రహం వద్ద కేటీఆర్ జన్మదిన సందర్భంగా పురస్కరించుకొని పేదలకు కార్మికులకు దుప్పట్లు అందజేశారు. కార్యక్రమంలో వెంకటరమణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నరసింహరావు, లక్ష్మణ్, సుధాకర్, రాజు, భీమరావు పాల్గొన్నారు. మరో వార్త చూసినట్లయితే కేటీఆర్కు ఘన స్వాగతం. ఇక్కడ ఏముంది, మన మల్లారెడ్డి అన్న వచ్చిండు. మళ్ళీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు షామీర్పేట్లో బొకే ఇచ్చి స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ మేయర్ కావ్య తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు ఎమ్మెల్యే నేతలతో గురువారం కాళేశ్వరం ప్రాజెక్టుకు సందర్శించినందుకు షామీర్పేట్ మీదుగా వెళ్తూ అలియాబాద్ క్రాస్ రోడ్లోని పిస్తా హౌస్ హోటల్కు ఆగారు. పిస్తా హౌస్ అయ్యా మన మల్లారెడ్డిదే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి బీఆర్ఎస్ నేతలు వారి ఘనంగా స్వాగతం పలికారు. మధ్యాహ్న సమయంలో కావడంతో బీఆర్ఎస్ నేతలు కలిసి భోజనం చేశారు. రాజకీయ పరిస్థితులపై వివిధ మండలాలతో నేతలపై చర్చించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కౌశిక్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, షంబీపూర్ మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్క సుమన్ తదితరులు ఉన్నారు. కేటీఆర్ ఎమ్మెల్యేకు స్వాగతం పలికిన వారిలో ఎంపీపీ ఎల్లు బాబు, జెడ్పీటీసీ అనిత లాలయ్య, జవహర్నగర్ మాజీ మేయర్ మేకల కావ్య, దమనగూడ మున్సిపల్ చైర్పర్సన్ ప్రణీత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, బీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి మరియు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిత్రంలో చూసినట్లయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు షామీర్పేటలో బొకే ఇవ్వడం జరిగినది. ఇచ్చి స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి, మన మాజీ మేయర్, మన జవహర్ నగర్లో మాజీ మేయర్ మేకల కావ్య తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఇంకో వార్త, భక్తులకు ఇబ్బందులు కలగకుండా బోనాలకు ఏర్పాటు. క్యాంప్ కార్యాలయంలో బోనాలు పండుగ ఏర్పాట్లపై నాయకులతో చర్చిస్తున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ముదిరాజుల సమస్యపై పరిష్కారానికి కృషి. మరియు ఇక్కడ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు. రామంతపూర్ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు పాల్గొన్న ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన ఇచ్చారు. ఇది చదువుదాం వార్త. ఆర్టీసీ బస్సులు నడుపుతున్నప్పుడు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్ డివిజన్ ఏసీపీ వెంకటరెడ్డి సూచించారు. గురువారం హకీంపేట్ ఆర్టీసీ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న డ్రైవర్లు, కండక్టర్లకు ట్రాఫిక్ రూల్స్ పై ఏసీపీ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటరెడ్డి మాట్లాడుతూ బస్సులను ఇక్కడ ఎడమవైపు ఆపాలని, వెనుక నుంచి వస్తున్న వాహనాలు అడ్డంగా ఆపొద్దని అన్నారు. పెద్దవాళ్ళు బస్ ఎక్కుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సును ముందుకు నడపవద్దని, వారు పూర్తిగా లోనికి వచ్చిన తర్వాత నడపాలని అన్నారు. డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్లు మాట్లాడవద్దని అన్నారు. ప్రయాణికుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హల్వాల్ ట్రాఫిక్ సిఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చూడండి, ఇక్కడ చాలా మంచి వార్త ఇచ్చారు. ట్రాఫిక్ సిఐ నాగరాజు ఏమన్నాడంటే, డ్రైవర్లకు సూచన తెలిపారు. డ్రైవర్కి, కండక్టర్కి ఏంటంటే, బస్సు వచ్చిన తర్వాత బస్ స్టాప్లో ఆపాలి కదా, ఆపకుండా ఇక్కడ జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి వెనకాల ఇంకో బస్సు వస్తుంది కదా, ఆ బస్సు ఎక్కుదామని చెప్పేసి ముంగడ పోయి అక్కడెక్కడో మళ్ళీ ముంగడ రోడ్డు మీద ఆపడం జరుగుతుంది. ఎందుకంటే దిగ వాళ్ళ గురించి ఆపుతున్నారు, ఎక్కే వాళ్ళ గురించి ఎక్కితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అని. అట్లా కాకుండా మీరు ఎక్కడైతే బస్ స్టాప్ ఉంటుందో బస్ స్టాప్లోనే ఆపండి. లేదంటే వాళ్ళు ఎవరైనా వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళు మొత్తం ఎక్కిన తర్వాతన బండి మూవ్ చేయండి అని ఇక్కడ క్లియర్గా సూచనలు ఇవ్వడం జరిగినది. ఇక్కడ మరో వార్త చూసినట్లయితే మన నమస్తే తెలంగాణలో మెదడు వ్యాధి నివారణకే జేఈ టీకా. చూడండి, మన కుషాగూడలో
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు జేఈ వ్యాక్సిన్ వేస్తున్న వైద్యులు మంచి మంచి కార్యాలు చేస్తున్నారు. ఇక్కడ మన కాప్రా జూలై 25 తేదీ ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు మెదడు వ్యాపు వ్యాధి నివారణ టీకా జపానీస్ ఎన్సెఫాలిటిస్ వ్యాక్సిన్ను వేయించాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రఘునాథ్ స్వామి పేర్కొన్నారు. చెల్లపల్లి డివిజన్ కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సరస్వతి, జిల్లా ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ శ్రీదేవి మల్లేశ్వర్లతో కలిసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ రఘునాథ్ స్వామి ఇక్కడ జేఈటీ టీకాలను విద్యార్థులకు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1 సంవత్సరం నుంచి 15 సంవత్సరాల వయసు గల విద్యార్థులు చిన్నారులు తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాల్లో టీకాలను వేయించాలని, టీకాలపై ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేపట్టామని ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9 నెలల నుంచి 15 సంవత్సరాల వయసు గల వారు 4,86,000 మందికి ఉన్నారని, తమ పిల్లలకు ఆరోగ్యం కాపాడుకునేందుకు తల్లిదండ్రులు విధిగా టీకాలు వేయించాలని ఆయన సూచించారు. అనంతరం టీకాలపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కుషాయిగూడ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ రమాదేవి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. చూడండి, ఇక్కడ కుషాయిగూడలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు జేఈ వ్యాక్సిన్ వేస్తున్న వైద్యులు చూడండి చిన్నపిల్లలకి. అదేవిధంగా ఓల్డ్ అల్వాలో ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులకు టీకా ఇస్తున్న సిబ్బంది పక్కన డాక్టర్ యాకేందర్ రెడ్డి. చూడండి, ఈ టీకాలు ఎందుకు ఇస్తారంటే చిన్నపిల్లలకి ఎటువంటి అనారోగ్యం కాకుండా, కాలు చేతులు పడిపోకుండా, పోలియోకు కాకుండా, మరియు ఫ్యూచర్లో వాళ్ళు ఇంకా బలోపేతనంగా ఉండి ధైర్యంగా ఉండి మళ్ళీ ఆరోగ్యంగా ఉండాలని ఇక్కడ బృహత్తమైన కార్యము మన కుషాయిగూడాల పాఠశాలలో విద్యార్థులకు జేఈ వ్యాక్సిన్ వేస్తున్న వైద్యులు ఇక్కడే కాకుండా అన్ని జిల్లాలలో వేస్తున్నారు. అదే అలాంటి ఈ వైద్య గురించి పిల్లలు ఆందోళన చెందకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని ఇక్కడ మేము కోరుచున్నాము. అదేవిధంగా ఇక్కడ మేడ్చల్ కలెక్టరేట్లో చూద్దాం. మెదడువాపు వ్యాధి నివారణకు జేఈ టీకాలు వేయించాలని దమ్మాయిగూడ మున్సిపల్ చైర్పర్సన్ వసపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ సూచించారు. గురువారం ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు జేఈ టీకాలు కార్యక్రమాన్ని చైర్పర్సన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఆగస్టు 14 వరకు టీకాలు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సిఆర్ఈ గౌడ్, శానిటైజర్ ఇన్స్పెక్టర్ ప్రభు, ఏఎన్ఎం రేచల్, ఆశా వర్కర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇంకోటి గట్కేసర్ వార్త. గట్కేసర్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఇక్కడ పిల్లలకు తప్పకుండా వ్యాక్సిన్ వేయించాలని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ రఘునాథన్ స్వామి సూచించారు. విద్యార్థులకు మెదడువాపు వ్యాధి నివారణ టీకాలు పంపిణీ కార్యక్రమాన్ని చైర్పర్సన్ పావని జంగయ్య యాదవ్ పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్ఎం పాపిరెడ్డి, ఉపాధ్యాయురాలు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సేమ్ ఇక్కడ కూడా కీసర కూడా అదే తంతు. అయితే ఇక్కడ కీసర్లో కూడా కీసర్ ప్రాథమిక ఆరోగ్యం జేఈలో గురువారం హెచ్పిసి వైద్య డాక్టర్ సరిత ఇంకోటి ప్రారంభించారు. అనంతరం బొగారం అంగన్వాడీ సెంటర్కి జేఈ వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు చేశారు అనమాట. అయితే ఇక్కడ మొత్తము పేపర్ మొత్తం అదే ఉంది. అంటే అన్ని జిల్లాల వారీగా ఇక్కడ ఏముందంటే మెదడు వ్యాపు వ్యాధికి నివారణ కొరకు చిన్నపిల్లలకి వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. దయచేసి భయాందోళన చెందొద్దు చిన్నపిల్లలారా. మీరు భయాందోళన చెందకుండా ఆ వ్యాక్సిన్ తీసుకుంటే మీకు మెదడు వాపు రాకుండా మీరు మరింత ఆరోగ్యంగా ఉంటారని ఇక్కడ పేపర్లో పేర్కొన్నారు. మరొక వార్త ఉంది ఇక్కడ మన నేరెడ్మెట్లో చూసినట్లయితే వాహనాల తనిఖీ. నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం వినాయక్ నగర్ చౌరస్తాలో నేరెడ్మెట్ ఎస్ఐ శ్రీనివాస్ రమేష్తో పాటు స్పెషల్ టీంతో కలిసి వాహనాలు తనిఖీ నిర్వహించి ద్వీకపత్రాలు లేని వాహనాలపై కేసు నమోదు చేశారు. తనిఖీలో నేరెడ్మెట్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాహనాలు తనిఖీలు చేస్తున్న ఎస్ఐ శ్రీనివాస్. అయితే ఇక్కడ చూసినట్లయితే వాహనాలు
ఎవరైతే మీరు బయటికి వెళ్తారో వాహనాలు తీసుకొని కంపల్సరీ వాళ్ళ డాక్యుమెంట్స్ ఆర్సీ మరియు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే అది దగ్గర పెట్టుకొని వెళ్ళాలిగా కోరుతున్నాం. ఎందుకంటే పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఒక లేనిచో వాళ్ళపై కేసులు నమోదు చేసి వాళ్ళపై చలానాలు వేయడం జరుగుతుంది. ఇంకో వార్త, డ్రైవర్ బల్మన్ మరణానికి పాల్పడిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మేడ్చల్ పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో కూతాడి రమేష్ 54 సంవత్సరాలు నివాసం ఉంటూ DCM డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గురువారం మేడ్చల్ మున్సిపాలిటీ గిరీష్మాపూర్లోని నిర్జన ప్రదేశంలో ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. గుర్తించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలు తెలియపరిచారు. చూడండి, అది డ్రైవర్ ఒక బల్వన్ మరణం అంటే అతను 54 సంవత్సరాల్లో అతని ఒత్తిడికి ఇలాంటి ఆలోచన వచ్చిందంటే అతనికి ఎలాంటి ఒత్తిడి ఉన్నాయో చూడండి, గమనించండి. అలాంటి ఆలోచనలు ఉన్నవారు ధైర్యంగా ఉండండి. అంటే అప్పుల బాధ చేస్తే అప్పులకు ఎందుకు భయపడాలి? నిలబడి పోరాడండి. కానీ ఇలా బల్వన్ మరణం చేసి చనిపోవడం సబబు కాదు అని ఇక్కడ తెలియపరుస్తున్నాం. ఇక్కడ మన జోహర్నగర్లో ఈరోజు వార్త చూసినట్లయితే, నవ తెలంగాణలో యువత స్వయం శక్తితో ఎదగాలి. మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు బుడిద వెంకటేష్. ఇక్కడ యువత స్వయం శక్తితో వ్యాపార రంగంలో రాణించాలని జోహర్నగర్ మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్ అన్నారు. గురువారం జోహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 28వ డివిజన్ సాయిబాబా కమాన్ రోడ్లో ఏర్పాటు చేసిన బేకరీని డివిజన్ అధ్యక్షుడు బూడిద వెంకటేష్తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షాప్ ఓనర్ స్వామి వెంకటేష్, కిషోర్, రవి, శ్రీను, స్వామి, కిషోర్, అశోక్, పాస్టర్ అనిల్ పాల్గొన్నారు. అంటే ఇక్కడ నిన్న బేకరీ ఓపెన్ చేశారు మన శంకర్ గౌడ్ గారు. అయితే యువత ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్వయం శక్తితో ఎదగాలని, ఏదో ఒక వ్యాపారం పెట్టుకొని ఉండాలని ఇక్కడ క్లియర్గా తెలియపరిచారు. భక్తులకు అసౌకర్యం కలగొద్దు, మున్సిపల్ కమిషనర్ తాజ్మోహన్ రెడ్డి. బోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని మున్సిపల్ కమిషనర్ తాజ్మోహన్ రెడ్డి అన్నారు. బాలాజీనగర్ ఆదివారం నిర్వహించనున్న బోనాల సందర్భంగా మహంకాళి దేవాలయం వద్ద శానిటేషన్ సిబ్బంది చేస్తున్న పనులను గురువారం పర్యవేక్షించారు. వర్షాకాలం కురుస్తున్న నేపథ్యంలో అమ్మవారి ఆలయానికి వచ్చి భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కారింగ శంకర్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు కొయ్యాడ వెంకటేష్, శానిటైజేషన్ ఇన్స్పెక్టర్ కృష్ణప్ప, మున్సిపల్ సిబ్బంది, స్థానికులు, ప్రజలు పాల్గొన్నారు. అయితే ఇక్కడ ఇవి వచ్చే ఆదివారం సోమవారం మన బాలాజీ నగర్లో మహంకాళి పండుగ కాబట్టి ఇక్కడ మరమ్మతులు చేస్తున్న మున్సిపల్ కమిషనర్ తాజ్మోహన్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ నగర్ చెరువులో మహిళ మృతదేహం లభ్యం. చూడండి, ఇక్కడ మతిస్థిమితం లేని ఓ మహిళ మృతదేహం అంబేద్కర్ నగర్ చెరువులో లభ్యమైన సంఘటన జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం కార్మిక నగర్కు చెందిన నాగమ్మ 48 సంవత్సరాలు కొద్ది రోజులుగా మతిస్థిమితం కోల్పోయింది. బుధవారం ఉదయం నుంచి ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు జవహర్నగర్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం అంబేద్కర్ నగర్ చెరువులో మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి నాగమ్మగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చూడండి, గత కొద్ది రోజుల నుంచి ఒక నాగమ్మ అనే ఒక మహిళకు మతిస్థిమితం లేకుండా పోయింది. ఆమె ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియని పరిస్థితి ఎదురవుతుంది. అట్టి విషయమై కొద్ది రోజుల దాకా కనిపించలేదని చూస్తే నిన్నటి రోజున మన అంబేద్కర్ నగర్ చెరువులో శవమై తేలింది. ఇక్కడ మన జోహర్నగర్లో కూడా సేమ్ ఇదే వార్త. పిల్లలకు మెదడువాపు టీకాలు వేయించాలి. జోహర్నగర్ వైద్యాధికారులు డాక్టర్ సుష్మా. దోమల ద్వారా పిల్లలకు వ్యాపించేదే మెదడువాపు వ్యాధి నివారణకు
జపానీస్ ఎన్స్ ఫాలిటిస్ టీకాలను పంపిణీ సరిగ్గా వేయించుకోవాలని జోహర్ వైద్యాధికారి డాక్టర్ సుష్మా అన్నారు. గురువారం జోహర్ మున్సిపల్ పరిధిలో బాలాజీనగర్ పరిషత్ ఉన్నత పాఠశాలలో 598 మంది విద్యార్థులకు టీకా వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 9 నెలల నుంచి 15 సంవత్సరాల లోపు అందరికీ మెదడు వాపు నివారణ టీకాలు ఈ రోజు నుంచి ఆగస్టు 15 వరకు మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ పాఠశాలకు ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఉచితంగా వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అజా మొహద్దీన్, ఆరోగ్య విస్తరణ అధికారి షౌకత్ అలీ, ఎన్ఏఎంలు హేమలత, వరలక్ష్మి, భాగ్యలక్ష్మి, మానస, హెడ్ నర్సులు ప్రమీల తదితరులు పాల్గొన్నారు. అయితే ఇక్కడ మన జోహర్ ప్రజలారా తస్మా జాగ్రత్త. మీరు ఏం చేయందంటే మీరు పిల్లలను స్కూల్కి పంపిస్తున్నారు కదా, 1 నుంచి 15 సంవత్సరాల లోపు ఇలాంటి సమయంలో దోమలు, వర్షాకాలం కాబట్టి దోమలు ఎక్కువ వ్యాప్తి చెందడంతో ఆ దోమల వల్ల మెదడు వాపు రావడంతో మెదడువాపు ఈ యొక్క అనారోగ్యానికి గురై మూలన పడే అవకాశాలు ఎంతో ఉంటాయి. కాబట్టి మీరేం చేయాలంటే అక్కడ మీరు మీ పిల్లలకి మెదడువాపు వ్యాక్సిన్ ఇచ్చారా లేదా మీ పిల్లల్ని అడగండి. ఒక లేనిచ్చో మీరు అక్కడ ఆశా వర్కర్లు ఉంటారు అక్కడ అంగన్వాడీలో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పించుకుంటే చాలా మంచిది అని ఇక్కడ పేపర్లో క్లియర్గా తెలియపరిచారు. ఇక్కడ ఇంకో వార్త, 28వ డివిజన్ శ్రీలక్ష్మీ నరసింహస్వామి కాలనీ ప్రజలు సమస్యలు పట్టించుకొని పాలకులు, అధికారులు అని ఇక్కడ ఇంకో వార్త వచ్చింది. జోహర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 28వ డివిజన్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో 2వ తరగతి చదువుతున్న విశ్వజిత్ చేసిన వీడియో సోషల్ మీడియాలో మధ్యంతర ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా కథనాల ద్వారా తెలంగాణ రాష్ట్ర వైరల్గా మారింది. రోడ్ల సమస్యలను రాష్ట్రం మొత్తం వైరల్ అవుతున్నా కానీ స్థానిక కార్పొరేటర్ నిహారిక గౌడ్ ఇంతవరకు మున్సిపల్ అధికారులు స్పందించలేకపోవడంతో అతి చిన్న వయసులోని సమస్య పరిష్కారం దిశగా గత 10 ఏళ్ల నుంచి మల్లారెడ్డి తాతయ్య ఏం చేయలేదంటూ, కనీసం ఇప్పుడైనా రేవంత్ రెడ్డి తాతయ్య సమస్యలను పరిష్కరించాలంటూ గత ప్రభుత్వం వైఫల్యమే ఈ చిన్నోడు తనకు తెలియకుండానే ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ గత 7 ఏళ్లుగా పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వాలు వైఫల్యం ఎండగట్టాడు. ఏదేమైనా సరే ఈ యొక్క బుడ్డోడు అడిగిన విధాన్ని మెచ్చుకుంటూ బీజేపీ యువ మోర్చా నాయకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ కమిటీ సభ్యులు విశ్వజిత్కు అభినందనలు తెలిపారు. చూడండి ఇక్కడ మొన్న బుడ్డోడు విశ్వజిత్ అక్కడ న్యూస్ ఒక సామాజిక దాంట్లో వైరల్ కావడం జరిగింది. అది మన సీఎం దాకా చేరిందా లేదో తెలియదు. కనీసం పాలకులారా ఇప్పటికైనా మీరు పట్టించుకోండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయం అక్కడ కమాన్ నుంచి అక్కడ లోపలికి ఎంతో మంది జీవిస్తున్నారు. 28వ డివిజన్ కార్పొరేటర్ గారు కనిపించడం లేకపోతున్నారు. కనీసం ఇలాంటి వార్త వైరల్ అయినా కూడా స్పందించలేకపోతున్నారు. ఏందని ఇక్కడ విశ్లేషకులు మరియు ఇక్కడున్న బీజేవైఎం సంబంధించిన బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇటు విషయమై మరియు కార్పొరేటర్ ఇంతకుముందుకు గత ప్రభుత్వంలో ఇక్కడ ఏం జరిగినా 28 డివిజన్కి వచ్చేవారు, మరి ఇక్కడ ఏమైంది ఏంది అని తెలుసుకునేవారు. మళ్ళీ అన్ని వార్డులకు కేటాయించిన డబ్బులు మళ్ళీ 28వ డివిజన్ కూడా కేటాయిస్తారు కదా, మళ్ళీ డబ్బులు వచ్చినాయా మళ్ళీ రాలేవా, రాకపోతే మళ్ళీ ఏమైందని స్పందిస్తే ఏం పోతుందని చెప్పేసి ఇక్కడ ప్రజా సంఘాలు మరియు ఇక్కడున్న బీజేవైఎం వ్యక్తులు తదితరులు వాపోతున్నారు.